హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఒక్కొక్కసారి సండే వీడియో పోస్ట్ చేయాలి అనిపిస్తుంది. ఇవాళ అనుకోకుండా పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మండే రావాల్సిన వీడియో అనమాట. స్కూల్కి కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉంటే ఫస్ట్ థింగ్ మనం మదర్స్ అందరు చేసేది లంచ్ బాక్స్ ప్యాక్ చేయటము. సో మార్నింగ్ నిద్ర లేచి చక్కగా ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ అయితే తోడుపెట్టిన పెరుగు ఉంది. ఒక కప్లో కొద్దిగా పెరుగు తీసుకొని అందులో వాటర్, షుగర్ యాడ్ చేసేసి మజ్జిగ చేస్తున్నాను. ఇది లస్సీ అనుకోవచ్చు, లైక్ స్వీట్ బటర్ మిల్క్, ఇంకా మనం ఏ పేర్లు పెట్టుకుంటే అది. ఇది సిద్ధు లంచ్ బాక్స్ కోసం అని చెప్పి ప్యాక్ చేస్తున్నాను. కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మన చిన్నప్పుడైతే కూరన్నం, పెరుగన్నం రెండు తీసుకెళ్లే వాళ్ళము. ఇప్పుడు పిల్లలైతే అస్సలు పెరుగన్నం తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదండి. మా అబ్బాయి కూడా పెరుగన్నం వద్దు కానీ నాకు బటర్ మిల్క్ కానీ లస్సీ కానీ పెట్టు అని అంటూ ఉంటాడనమాట. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు దోసకాయ తీసుకొచ్చాను. అమ్మ వాళ్ళు మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కదా. సో పెద్దమ్మ ఒక దోసకాయ మొక్క వేసింది. ఇంకా అసలు తీగంతా చక్కగా అల్లుకుందనమాట. బాగా దోసకాయలు వస్తున్నాయంట. మొన్న వాళ్ళు వచ్చేటప్పుడు ఒకటి తీసుకొచ్చారు అండ్ మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కూడా ఇచ్చారు. దోసకాయ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేదు చూస్తాం కదా. ఒకవేళ గింజలు ఒక్కటే చేదు ఉంటే గింజల వరకు స్క్రేప్ చేసేసి ముక్కలు కట్ చేసుకొని కూర చేసేసుకోవచ్చు. ఒకవేళ రెండు చేదుగా ఉంటే ఇంకా పడేసేయాలి. గింజలు బాగానే ఉండి ముక్క చేదుగా ఉందనుకోండి, అది కూడా పనికిరాదు అనమాట. ఇవాళైతే నేను దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నా. ఇది నిజంగా చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్లో గుప్పెడి శనగపప్పు, అదే అండి చెన్నదాలు అంటారు కదా, సో అవి అండ్ పల్లీలు రెండు కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, దోసకాయ, టొమాటో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర కూడా వేయాలి, నేను మర్చిపోయాను. తర్వాత అయితే యాడ్ చేస్తా. ఒకవేళ ఎండుమిరపకాయ కారం ఇష్టమైతే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కొద్దిగా తగ్గించవచ్చు. కానీ ఈ పచ్చడి ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చాలా రుచి ఉంటుందన్నమాట. దోసకాయ, టొమాటో ఈ రెండు కూడా కొంచెం మగ్గించాలి. ఆ తర్వాత లాస్ట్లో చింతపండు కూడా వేసుకొని చింతపండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇదంతా చల్లార్చేసేసి మిక్సీ పట్టుకోవాలి. దోసకాయ ముక్కలు చల్లారేలోపు పప్పు కూడా చేస్తున్నాను. దోసకాయ చాలా పెద్దది కాబట్టి సగమేమో పచ్చడి చేసేసి మిగతా సగము పప్పులో వేద్దామని అనుకున్నా. పప్పు నానబెట్టి ఉడకపెడుతున్నా అనమాట. కుక్కర్లో దోసకాయ ముక్కలు అవన్నీ వేసేసి ఉడకపెట్టాము అని అంటే బాగా మెత్తగా అయిపోయి గుజ్జులాగా అయిపోతుంది. సో ఫస్ట్ పప్పు ఉడకపెట్టేసి ఆ పైన తేట వస్తుంది కదా, అదంతా కొంచెం నూరగా అంతా తీసేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ముక్కలు, పచ్చిమిరపకాయ, ఒక ఆనియన్ వేసేసి ఉడకపెట్టేస్తాను. ఒక 3-4 విజిల్స్ సరిపోతాయి. పప్పుడికిలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓట్స్, బనానా అండ్ డేట్స్ ఈ మూడితోటి స్మూదీ ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఫస్ట్ అయితే డేట్స్ అండ్ బనానా కొద్దిగా పల్స్ చేసుకోవాలి. ఒకవేళ డేట్స్ బాగా పేస్ట్ లాగా రావాలి, అన్నీ కలిపేసి స్మూదీ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డేట్స్ని కొద్దిసేపు నానబెట్టండి. మామూలుగా మన ఎండు ఖర్జూరాలు నానబెట్టినట్టే ఇవి కూడా నానబెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఓట్స్, కొద్దిగా వాటర్, సిన్నమన్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ అయితే వేయట్లేదు. మీకు స్వీట్ ఇష్టమైతే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. డేట్స్, బనానాలో ఉన్న స్వీట్ సరిపోతుంది. వాటర్ బదులు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా రిచ్గా ఉంటుంది. బట్ ఓట్స్ ఎటు క్రీమీగానే ఉంటాయని ఇంకా నేను యాడ్ చేయట్లేదు, జస్ట్ వాటర్ ఒకటే యాడ్ చేసా. ఓట్స్ బాగా మెత్తగా అవుతాయండి. ఒకవేళ స్మూదీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. సర్వింగ్ గ్లాసెస్లో తీసుకున్న తర్వాత కోకో పౌడర్, చాక్లెట్ సిరప్ లేదా కొద్దిగా పంకిన్ సీడ్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు. దోసకాయ ముక్కలు చల్లారిపోయాయి కదా, ఇంకిప్పుడు మిక్సీ వేసేస్తున్నాను. గ్రైండర్లో చట్నీ ఒకవేళ రోటి పచ్చడి టెక్స్చర్ రావాలి అంటే మనం జస్ట్ పల్స్ ఆప్షన్ లైక్ సెకండ్స్లోనే అనమాట ఆన్ ఆఫ్ లాగా చేస్తే ట్రై చేస్తే కనుక కొద్దిగా కచ్చా పచ్చాగా వస్తాయి.
అంటే ముక్కలు పేస్ట్ అవ్వవు. పైగా ఇందులో పల్లీలు, శనగపప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పల్స్ ఆప్షన్ ఫస్ట్ యూస్ చేసి తర్వాత మామూలుగా మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ముక్కలు ఫ్రై చేసిన ప్యాన్లోనే తాలింపు కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్లో ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయ, ఆ తర్వాత కరివేపాకు, కొద్దిగా మెంతిపిండి, వెల్లుల్లిపాయ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ చేయట్లేదు. ఇంగువ కూడా వేసాను కదా, సో వెల్లుల్లిపాయ యాడ్ చేయట్లా. కలర్ కోసమేమో కొద్దిగా పసుపు తీసుకోవాలి. వీటితోటి తాలింపు సరిపోతుందండి. పసుపు ఎందుకంటే ఒకలాంటి ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్ వస్తుందన్నమాట ఈ పచ్చడికి, బాగుంటుంది చూడటానికి. తాలింపు ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు పేస్ట్ చేసాం కదా, అది కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా తిప్పేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. సిద్ధుకి లంచ్ బాక్స్ అది ఇచ్చేసాను, తను స్కూల్కి వెళ్ళాడు. ఇంక ఇప్పుడేమో కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. మార్నింగ్ టైం ఏమన్నా కూరలు చేసేసా అనుకోండి, నాకు తర్వాత ఇంకా వంట పని ఉండదు అసలు. ఒకవేళ ఈవినింగ్ చేస్తే చేస్తాను, లేకపోతే లేదు. యూజువల్గా అయితే సమ్మర్ టైంలో బాగా వేడిగా ఉన్నప్పుడు సాయంత్రం పూట అసలు నేను వంట పెట్టుకోను. ఎందుకంటే కోల్డ్ క్లైమేట్స్లో ఉండటం వేరు, హ్యూమిడ్ క్లైమేట్స్లో ఉండటం వేరు. మాకు చెన్నైలో చాలా దారుణంగా ఉంటుందండి. ఈవినింగ్ వంట చేయాలి అని అంటే ఏడుపు వచ్చేస్తుంది లిటరల్లీ. అందుకని ఏమైనా చిన్న చిన్న టిఫిన్స్ చేసుకోవటము, లేదంటే ఇంకా మార్నింగ్ కర్రీస్ ఉంటాయి కదా, వాటితో సరిపెట్టేస్తాను. ఒకవేళ అవి కూడా బోర్ కొట్టేసాయి అనుకుంటే ఏమన్నా స్టర్ ఫ్రైడ్ రైస్ లాంటిది ఉంటుంది కదా, అది చేసేస్తూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్కి ఇవాళ స్మూదీ ప్రిపేర్ చేశాను కాబట్టి మిల్క్ బాయిల్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇంక ఇప్పుడు కాఫీ కోసం అని చెప్పి మిల్క్ బాయిల్ చేసేస్తున్నా. పాల కుక్కర్ కనిపెట్టిన వాళ్ళు నిజంగా గ్రేట్ అండి. పాలు ఊరికే పొంగిపోతాయి, అందరం ఫేస్ చేస్తాం కదా. అది టీవీకి రిమోట్ కనిపెట్టిన వాళ్ళని మనం ఎంత మెచ్చుకుంటామో, ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాంటిదే. కొన్ని ఇలాంటివన్నీ కనిపెట్టినప్పుడు చాలా టీడియస్గా ఉంటుంది. అంటే లైక్ క్లీనింగ్ కానివ్వండి, వాటిని అసెంబుల్ చేయటము. కానీ పాల కుక్కర్ మాత్రం అది నిజంగా చాలా ఈజీగా అనిపిస్తుంది. మా హస్బెండ్ ఏమో కాఫీ తాగుతూ తన ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు, ఇంకా నేనేమో కొంచెం టీవీ చూస్తున్నా. ఈలోపు మా మేడేమో డిషెస్ అన్నీ వాష్ చేసింది. ఎప్పుడైనా ఎక్కువ డిషెస్ ఉన్నప్పుడు తను అక్కడ టేబుల్ మీద పెట్టేస్తుంది అనమాట. అవి ఆరిన తర్వాత వెంటనే సర్దేసుకోవచ్చు. మా హస్బెండ్ ఇప్పుడు పూజ చేస్తారు, అందుకని పూజ సామాన్లు అవన్నీ కడిగేస్తున్నాను. పూజ సామాన్లు ఒక 2 డేస్కి ఒకసారి అట్లాగా ఫుల్ క్లీనింగ్ చేస్తాను. మిగతా రోజులు ఏంటంటే జస్ట్ తన్ని తొలిపేస్తారనమాట. ఇంతకు ముందులాగా తను 3:00 3:30కి అట్లాగా పూజ చేయడానికి కుదరట్లేదండి. అప్పుడు ఉన్న స్కెడ్యూల్ వేరు, ఇప్పుడు మారిపోయింది కంప్లీట్లీ. ఇప్పుడైతే మీటింగ్స్ మీద మీటింగ్స్ ఉంటున్నాయి, కాల్స్ మీద కాల్స్. ఇంకా 12 వరకు కూడా నైట్ తను వర్క్ చేస్తూనే ఉన్నారు ఒక్కొక్కసారి. అంటే ఇది వచ్చేసరికి అక్టోబర్ దాకా ఉంటుంది అని చెప్పి నన్ను ముందే ప్రిపేర్ చేసి ఉంచారనమాట. ఆ తర్వాత కొంచెం ఈజీ అవుతుందేమో. అంటే ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్ అలాంటిది. హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా అన్నిటికన్నా కూడా. అలా చాలా నిద్రతోటి మనం రోజంతా కూడా ఏం పనులు అసలు యాక్టివ్గా చేయలేము. ఆ డే అంతా అసలు ప్రొడక్టివ్గానే ఉండదన్నమాట. సో అందుకని చక్కగా తను 7:30 వరకు పడుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా లేచి వెంటనే ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవటము, లేదా ఆఫీస్ పని ఉంటే కొంచెం ఈమెయిల్స్ చెక్ చేసుకోవటం, అలాంటివన్నీ చేస్తున్నారు. సో నా స్కెడ్యూల్తో పాటు ఇవాళ మా హస్బెండ్ స్కెడ్యూల్ కూడా చెప్పేశాను. డైలీ లీఫీ వెజిటబుల్స్ తీసుకొని ఒక ఆంటీ వస్తారు, ఆవిడ గోంగూర తీసుకొస్తే ఇంక అది తీసుకున్నా ఇవాళ. ఇంక ఇప్పుడే వలుస్తున్నాను కూర్చొని. పూజ సామాన్లు అన్నీ కడిగేసాను కదా, జస్ట్ పీతాంబరి యూజ్ చేసి కడిగాను అనమాట. అదైతే ఫాస్ట్గా అయిపోతుంది అని. గోంగూర వలవటం కొంచెం టైం పడుతుంది. అంటే మాకు పెద్ద పెద్ద కట్టలు ఇస్తారు, చిన్నవి ఇవ్వరు అనమాట మనకు ఆంధ్రాలో లాగా. మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారో తెలియదు కానీ స్టిల్ విజయవాడలో అయితే ఇంకా చిన్న కట్టలే ఇస్తూ ఉంటారు. ఈలోపేమో పాలు పోయడానికి వచ్చారనమాట. సో పాలు పోయించేసేసుకొని అదొక గ్లాస్ జార్లో స్టోర్ చేస్తాను కదా. సో ఈ పాలు వచ్చేసరికి నెక్స్ట్ డే వాడతాను. అప్పటి వరకు కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. పాలు పోయించుకోగానే ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే ఫ్రెష్గా ఉంటాయి, అసలు పాడవవు. గోంగూర కూడా మొత్తం అంతా ఒలిచేస్తున్నాను. ఆ తర్వాత కిచెన్లో కొంచెం పని ఉంటే మొత్తం అంతా చేసుకొని ఫ్రెష్ అయ్యి కొంచెం దేవుడికి అది దండం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఒక వీడియో చేద్దామని చెప్పి డ్రెస్ అయ్యా అనమాట. బేజ్ కలర్ కుర్తా నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా, మ్యాక్స్లో తీసుకున్నాను అని. అండ్ ఈ చున్నీ ఇవన్నీ కూడా పాతవే, బట్ ఎట్లా పాతవి ఎలా మనం పేరప్ చేసుకోవచ్చు డైలీ వేర్ కుర్తాస్కి అనేది నేను జస్ట్ ఒక వీడియోలో చూపించాను.
అంటే అందరూ కొత్తవే చూపిస్తూ ఉంటారు కదా! సో, అందుకని పాతవి కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి సింపుల్‌వే చూపిచ్చాను నేను. ఇది చూపిచ్చిన రోజు దీని గురించి అడిగారు. ఇది నేను రమా క్లాత్ స్టోర్స్‌లో తీసుకున్న. అరౌండ్ 1000 రూపీస్ పడిందనమాట. కలంకారీ దుపట్టా చాలా బావుంటుంది. మెంతికూర ఫ్రై చూపించి వీడియో క్లోజ్ చేస్తాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మెంతికూర మామూలుగా మనం ఆకులు, లేత కాడలు అవన్నీ తీస్తాం కదా! సెపరేట్ చేసుకొని ముదురు కాడలు పక్కన పెట్టేసేయాలి. ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత చక్కగా దగ్గరగా పెట్టుకొని చాప్ చేసేయండి. మెంతికూర సన్నగా ఉంటే చూడటానికి బాగుంటుంది అండ్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాగా ఫ్రై అవుతుంది కూడా. సో, అందుకని సన్నగా చాప్ చేసుకోండి. దీనికి ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఒకలాంటి లైట్ స్వీట్ వస్తుందన్నమాట. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కోసం అని చెప్పి ఇంకా పప్పు అయితే వేయట్లేదు కదా! సో, ఎగ్ బాయిల్ చేసుకొని మెంతికూర ఫ్రై అండ్ ఎగ్ ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ లైక్ తోటకూర ఫ్రై అండ్ ఎగ్ ఎట్లా బాగుంటుందో ఇది కూడా అంతే. మెంతికూర కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా క్లీనింగ్కి, కటింగ్కి. సో, ఈలోపు నేను ఏం చేస్తాను అంటే ఆనియన్స్ ఫ్రై చేసుకుందామని ఒక పాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేశాను. అందులోనే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి యాడ్ చేసి బాగా ఫ్రై చేశాను. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎక్కువగా ఫ్రై చేసేస్తే స్వీట్ వచ్చేస్తుంది. కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చాప్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా యాడ్ చేసి హై హీట్ మీద ఉంచుకొని బాగా స్టర్ చేయాలన్నమాట. హై హీట్ మీద లేకపోతే వాటర్ వచ్చేసి ఆకు కొద్దిగా కసకసలాడుతూ అనిపిస్తుంది. అది బాగోదు. సో, చక్కగా మెత్తగా అవ్వాలి అని అంటే ఒకసారి హై పెట్టేసామంటే వాటర్ రాదు. దాని తర్వాత ఫ్రై చేస్తే టెక్స్చర్ బాగుంటుంది. తినడానికి ఈజీగా ఉంటుంది. దీనిలో ఇంక ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏవి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మెంతికూర ఇట్సెల్ఫ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మెంతికూర మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారము, ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. 4-5 వెల్లుల్లిపాయ గర్భాలు తీసుకొని బాగా క్రష్ చేసేసి ఫ్రైకి యాడ్ చేసేస్తున్నా. ఈ వేడికే మనం కారం అదంతా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. మళ్ళీ కారం యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్లోనే ఉంచారంటే కూర మాడిపోతుంది. అంటే కారం కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. సో, అందుకని చెప్పి వెల్లుల్లిపాయ, కారం ఇవన్నీ కూడా ఈ వేడికే మగ్గిపోతాయి. ఇదైతే నేను ఎప్పటి నుంచి చూపించాలనుకున్నా ఫైనల్గా ఇవాళ చూపించాను. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను నిన్న శ్రావణ శుక్రవారం వీడియో ఒకటి పోస్ట్ చేశాను. శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం అనమాట. సో, ఎవరైనా మిస్ అయితే తప్పకుండా వాచ్ చేయండి. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.